టిక్కెట్లు మార్చక తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్లు మార్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనేటువంటి మాట మనం భవిష్యత్తులో వినాల్సి రావచ్చేమో అంటూ కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ నేపథ్యంలో అసలు ఆయన కమెంట్స్ చేయడం వెనక కారణం ఏంటి, ఆ కమెంట్స్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, తెలంగాణలో టిక్కెట్లు మార్చక కేసీఆర్ ఓడిపోయాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు మార్చి ఓడిపోబోతున్నాడు అనేటువంటి మాట భవిష్యత్తులో మనం వినాల్సి రావచ్చేమో అంటూ కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఏంటి ఆయన కమెంట్స్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి, ఆ కమెంట్స్ చేయడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కమెంట్స్ ఏవైతే చేశారో కానీ ఇవన్నీ విషయం పక్కన పెడితే ఓడిపోబోతున్నారు అని అన్నారు కదా సార్, అదైతే అలాంటి అంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి అట్లాంటి విశ్లేషకుల వరకు అట్లాంటి మేధావుల వరకు చేరింది అనేది మాత్రం ఒక విధంగా మంచి పరిణామం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నట్టే ఓడిపోతున్నారు అని కదా, అంటే టిక్కెట్లు మారిస్తే ఓడిపోతాడేమో అన్నట్లు ఆయన ఆసక్తికరమైన కమెంట్స్. మార్చకపోతే గెలుస్తారనే మేబీ ఆయన దానికైతే క్లారిటీ లేదు. అక్కడ కూడా లాజిక్ ఏంటంటే కేసీఆర్ గారు మార్చక ఓడిపోయారు అంటే ఓడిపోయిన తర్వాత ఆ ఫలితాలను విశ్లేషణ చేసుకొని చాలా మంది అదే నేను అక్కడికి వస్తున్నాను. మార్చక ఓడిపోయారు కేసీఆర్ గారు, ఈయన మార్చి ఓడిపోయాడు అని మాట్లాడుకుంటాం ఫ్యూచర్లో అని చెప్తున్నారు ఈయన. ఇప్పుడు మార్చకపోతే గెలుస్తారు అని ఏమైనా చెప్పగలుగుతారా? లేదు కదా. అల్టిమేట్గా ఎక్కడైనా అక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకతే కాన్సెప్ట్ కదా. ప్రజలు ఇక్కడ 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత ఒక మార్పు కోరుకున్నారు, కొత్తదనం కోరుకున్నారు, బంగారు తెలంగాణ సాకారం అనుకున్నారో లేదా తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్తోనే బంగారు తెలంగాణ సాధ్యం అనుకున్నారో కానీ ఆ వ్యతిరేకత కనబడింది. అలాగని పూర్తి స్థాయిలో కనబడింది నేను చెప్పట్టే, వ్యతిరేకత కనబడింది కాబట్టి కాంగ్రెస్కి 64 సీట్ల మెజార్టీ వచ్చింది. అక్కడ కూడా మంచి ప్రతిపక్షమే బీఆర్ఎస్ 39 సీట్లతో. సో మొత్తానికి గెలిచింది ఏంటి? ప్రభుత్వ వ్యతిరేకత అనేది గెలిచింది కదా. మిగతా స్థానాల్లో చాలా స్థానాల్లో సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రావచ్చు కాక కాదనట్లేదు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత అనేది అంటే ప్రజల తీర్పు, తెలంగాణ ప్రజల తీర్పు అనేది అల్టిమేట్. ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్ర ప్రజల తీర్పు అనేది అల్టిమేట్. ఇప్పుడు ఇదే పోనీ మార్చకుండా వెళ్ళారు అనుకోండి, మార్చకుండా వెళ్తే పీకే గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారం సర్వే ప్రకారము మ్యాక్సిమం సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కువ మంది ఓడిపోయే అవకాశం ఉంది, డిపాజిట్ కూడా దక్కవని ఇదే ప్రశాంత్ కిషోర్ గారు రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా మనం వార్తల్లో చూసాం. అవునా, ఇస్తున్నారని. అందుకే ఇతను తీసుకున్న రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆయన కొత్తగా అభ్యర్థులు మారుస్తున్నారని కూడా చూసాం. సో అక్కడికి ఓడిపోతారు అని ఉన్నప్పుడు గెలిచిన అదే రిజల్టు, మార్చిన అదే రిజల్ట్, మార్చకపోయినా అదే రిజల్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ 5 ఏళ్లుగా ఎంతో కొంత నోన్ పర్సన్స్ టు ద పీపుల్ కదా. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ప్రజలకి బాగా చేరువుగా అట్లీస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి బాగా దగ్గరైన వ్యక్తులే. వీళ్ళని కాకుండా ఎవరికి ఇస్తారు? ఆల్మోస్ట్ ఆల్ 151 సీట్లు అంటే వైఎస్ఆర్సీపీలో ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఆల్ లీడర్స్ అందరూ కూడా పదవిలో ఉన్నట్టేగా. ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికి ఇస్తారు అంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఇస్తారా? నెక్స్ట్ లెవెల్కి అంత క్రేజ్ ఉందా? 151 మందిలో 5-6 మంత్రులే ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎక్కువగా వార్తలో కనబడుతున్నప్పుడు మిగతా 145 మంది ఎమ్మెల్యేలు ఎవరికి తెలియదే? వీళ్ళే ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళే తెలియనప్పుడు సెకండ్ లెవెల్ కేటగిరీలో ఎంతమంది తెలుస్తారు, ఎంతమందికి తెలిసే అవకాశం ఉంది? ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇచ్చినా మీరు అన్నట్టు మారుస్తారనుకుంటే అవకాశం ఇస్తే ఎవరికి ఇస్తారు? ఉన్న అభ్యర్థులకు మేనలుడికి, ఉన్న అభ్యర్థుల కొడుక్కి, లేదా ఈ అభ్యర్థిని పక్క నియోజకవర్గంకి, ఆ అభ్యర్థిని ఈ నియోజకవర్గంకి, ఈ అభ్యర్థిని పార్లమెంటు లోక్సభకి, ఆ అభ్యర్థిని అసెంబ్లీకి ఇలా మార్చడం వల్ల ప్రయోజనం ఏంటి? జంబ్లింగ్ వల్ల ఇదేమైనా ఎగ్జామ్సా? ఇక్కడ ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోవడానికి? అంటే ప్రభుత్వ అధికారుల ట్రాన్స్ఫర్ చేయడానికి? ఎస్, దేర్ యు ఆర్ కరెక్ట్. మంచి మాట చెప్పాను, అంతే కదా. ప్రభుత్వ అధికారితో ఎవడ ఆదరణ సంబంధం లేదు, వాడికి ఇచ్చిన పని పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు, ఏ ఊరైనా పని చేసుకుంటాడు. కానీ ఇక్కడ ప్రజాదరణతో సంబంధం, ప్రజలతో మమేకమైన లీడర్ కావాలి, ఇక్కడ ప్రజలతో పరిచయం ఉన్న వ్యక్తి కావాలి. ఒక ఊరు రాజు ఇంకో ఊరికి బంటుతో సమానం. ఎలా తెలుస్తుంది? పలానోడు మంచి ఫేమ్ ఉన్నాడరా, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థికి అంటారా? ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 175 నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేసినా అవుతుంది. కానీ మిగతా వాళ్ళకి అంత ఫేమ్ లేనప్పుడు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాను గ్యారంటీ ఏముంది?
ఇవాళ రేపు ప్రజల నాడు ఎలా ఉందంటే మ్యాక్సిమం అయితే పార్టీ గుర్తు మీద లేదా అభ్యర్థి మీద గెలుస్తున్నారు. ఈ రెండే రకాలు. ఒకటి పార్టీ అంటే అధినేత బట్టి, రెండు అభ్యర్థి. కొన్ని సందర్భాల్లో పార్టీ ప్రకారంగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో అభ్యర్థి పరంగా ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ ఎన్నొచ్చినా ఎర్రనాయుడు గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ హయాంలో రామ్మోహన్ నాయుడు గారి వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ ఏ పార్టీ వచ్చినా రామ్మోహన్ నాయుడు గారు కీలకంగా గెలుస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకున్నా కూడా పార్లమెంట్ నియోజకవర్గం రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ గెలిచారు. అంటే అక్కడ ప్రాధాన్యత దేనికి ఇచ్చినట్టు? పార్టీకా అభ్యర్థికా చెప్పండి? సందర్భం బట్టి కూడా ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఉండవల్లి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? అక్కడ మార్చకుండా ఓడిపోయారు, ఇక్కడ మార్చితే ఓడిపోతున్నారు. మార్చకుండా ఉంచినా గెలుస్తారని గ్యారంటీ లేదు. ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో నేనైతే తీసుకున్నది ఏంటంటే మార్చినా మార్చకపోయినా ఓడిపోతారు అనేది కామన్ పాయింట్. అది ఆయన నోటితో ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అంటే డైరెక్ట్గా ఇలా చెప్తే బాగోదనో ఏంటో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి మంచి మిత్రుడు, పైగా కాంగ్రెస్లో బాగా సీనియర్ నేత, జగన్ గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, విజయమ్మ గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి అలా ఓడిపోతారని చెప్పలేక ఇలా చెప్పారేమో నేను అనుకుంటున్నాను. కేసీఆర్ మార్చక ఓడిపోయారు, ఈయన మార్చినా ఓడిపోతారని ఫ్యూచర్లో చెప్పుకుంటామనంటే ఖచ్చితంగా ఓడిపోతారు అని అనలేక ఇలా అన్నారేమో, దాన్ని ఇలా మార్చి చెప్పారేమో. ఎందుకంటే ఆయన మంచి వక్త, మంచి మేధావి ఉండవల్లి గారు కదా, మంచి ట్రాన్స్లేటర్. కాబట్టి ఆయన అలా అనుండొచ్చు. ఓడిపోతారని డైరెక్ట్ కంటే అదేదో బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ లాగా మీ నాన్న ఉన్నారా అమ్మ భర్త ఉన్నాడా అనడానికి తేడా లేదా, అలా చెప్పినట్టు మార్చి చెప్పారేమో. కానీ ఓడిపోతారన్నది కాన్సెప్ట్ కామన్గానే అందులోంచి నేనైతే ఆ స్టేట్మెంట్లో ఆ పాయింటే తీసుకుంటున్నా. ఈ మార్చితే గెలుస్తారు, మార్చకపోతే ఓడిపోతారు ఇవన్నీ కాదు. అల్టిమేట్గా ఓడిపోతారు అనేది మాత్రం అది వాస్తవం. ఆ పాయింట్ తీసుకొని ఇక్కడ ప్లస్ చేసుకుంటే బాగుంటుంది మిగతా ప్రతిపక్ష వాళ్ళు కూడా. ఓకే, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ సడన్గా యూటర్న్ చేసుకోవడానికి కారణం ఏంటి? సడన్గా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? వాస్తవ విషయాల్ని బయటపెట్టేటువంటి ప్రయత్నమే ఆయన చేశాడనుకోవచ్చా, లేదంటే నిజంగా యూటర్న్ చేసుకొని ఆయన ఆలోచనలు మార్చుకున్నాడా అంటే ఏం చెప్తారు? అంటే ఎవరైనా దాని డిఫెన్సు వాళ్ళు సెల్ఫ్ సర్వైవల్ అండి. అంతా డిఫెన్స్ సెల్ఫ్ సర్వైవలే. నెక్స్ట్ ఎవరు వస్తారు ఓకే ఈడు వస్తే మనకు ప్రాబ్లం ఏంటి, ఈడు వస్తే మనకు నష్టం ఏంటి, ఈడు వస్తే మనకు లాభం ఏంటి, ఇదేనండి. ఎవరైనా అదో ఎవరు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు చూసుకుంటారు. సో వాస్తవాలు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మాట్లాడాలి. ముందే మాట్లాడితే లేదండి నేను ముందే చెప్పాను కదా అని క్రెడిట్ వస్తుంది కదా. అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఖచ్చితంగా నేను అన్నాను కదా ఇందాకలా, అదే పాయింట్ చెప్పాను. ఓడిపోతారు కాన్సెప్ట్నే నేను తీసుకుంటున్నాను ఇందులోంచి, వేరే ఏ కాన్సెప్ట్ను తీసుకోవట్లేదు. అక్కడ మార్చి గెలవలేదు, ఇక్కడ మార్చకుండా గెలవారు, ఇవన్నీ కాదు. ఓడిపోతారని వాస్తవాన్ని ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. అదొక్కటే నేను ముందు నుంచి చెప్పేది. ఈ మిగతా అందరూ ఎలా చెప్పారు, ఎలా విశ్లేషణ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ నాకు మాత్రం అర్థమైన విశ్లేషణ ఏంటంటే ఓడిపోతారనే కాన్సెప్ట్ని చాలా తెలివిగా చాకచక్యంగా ఇలా చెప్పారని నేను అయితే అనుకుంటున్నాను. ఓకే, టింగల విషయంలో టిక్కెట్లు మార్చినా మార్చకపోయినా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వ్యాఖ్యలు అని తనదైన శైలిలో విశ్లేషణ చేశారు జగదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.